హలో అండి, హాయ్ అందరికీ. ఇప్పుడు మనం ప్లెయిన్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇది చూసారా, ఇదైతే పై వైపున అనమాట, ఇదైతే లోపల వైపున అనమాట. ఇలా మడతేసుకోండి, ఎందుకంటే మనం మార్కర్తో గీసుకుంటాం కదా, అందుకని. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డాట్ ఉంటుంది చూసారా, బ్యాక్ పార్ట్కి ఇలా డాట్ దగ్గరికి ఇలా పట్టుకొని మనం ఎంత పొడవు ఉందనేది చూసుకున్నాము. కింద ఒక 1/2 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్ కలుపుకొని ఇలా మార్కర్తో పెట్టుకోండి. తర్వాత మనము నడుము లూజ్ వచ్చేసి ఎంత ఉందనేది చూడండి. ఇలా ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా పట్టుకొని మనకి కుట్టు ఎక్కడి దాకా అయితే ఉందో అక్కడ దాకా ఇలా గట్టిగా లాగి పట్టుకొని ఇలా గుర్తు పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు నెక్ చూడండి, మనం ఇలా మధ్యలోకి నెక్ని ఇలా పట్టేసుకొని కింద ఒక 1/2 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా గుర్తు పెట్టేసుకోండి. ఓకేనా అండి. ఇప్పుడు మనము టేప్ తీసుకొని ఎంత పొడవు ఉందనే చూసుకుందాము. మనకు వచ్చేసి ఇక్కడ 14.5 ఇంచులు వచ్చిందండి. ఖర్చుతో కలిపి 14.5 ఇంచులు అనమాట. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు, 1 ఇంచ్ ఖర్చు 14.5 ఇంచులు. ఇప్పుడు నడుము లూజ్ చూద్దాము ఎంత ఉందనేది. నడుము లూజ్ వచ్చేసి మనకి 7.5 ఇంచులు వచ్చిందండి. 7.5 ఇంచులకి మనము 1 ఇంచ్ డాట్ కోసం కలుపుకుంటే 8.5 ఇంచులు అండి. 8.5 ఇంచులకి ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఖర్చు ఎంత కావాలంటే అంత, అంటే 2 ఇంచులు కావాలంటే 2 ఇంచులు, ఇంచున్నర కావాలంటే ఇంచున్నర, ఇలా గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా అండి. ఇప్పుడు మనకి 7.5 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకున్నాం కదా, మనకి 8.5 అన్నమాట నడుము లూజ్ వచ్చేసి. ఖర్చు కోసం మనకి 1.5 ఇంచులు తీసుకున్నాము. మొత్తం కలిపి మనకి 10 ఇంచులు అన్నమాట. ఇప్పుడు ఇదే 10 ఇంచులని పై వైపును కూడా ఇలా పెట్టేసుకొని గుర్తు పెట్టేసుకోండి. పొడవు ఎంత అంటే మనకి 14.5 ఇంచులు కదా, ఈ 14.5 ఇంచులకు కూడా ఇలా గుర్తు పెట్టేసుకొని ఇలా మొత్తం కలిపి ఒక బాక్స్ లాగా స్కేల్తో లైన్ కొట్టేసుకోండి. మనకి ఇప్పుడు ఈ బాక్స్లో మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని మనం డ్రా చేసేసుకోవాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మనకి కింద నడుము లూజ్ వచ్చేసి మనకి 8.5 ఇంచులు కదా, ఈ 8.5 ఇంచులకి మనం చెస్ట్ లూజ్ అన్నమాట. ఇలా లైన్ కొట్టేసుకోండి. ఇప్పుడు మనం నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులు తీసుకున్నాము. ఈ 5.5 ఇంచులకి మనకి నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు మనం చూడండి, నెక్ పై వైపున పైన 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు కింద వైపున ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకొని 2.5 ఇంచులు తీసుకోండి, అంటే పావుదక్కు 3 ఇంచులు ఇలా తీసుకొని రౌండ్ నెక్ని డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనకి చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇదే 5.5 ఇంచులని ఇలా గుర్తు పెట్టేసుకొని ఇలా బాక్స్ లాగా తీసుకోండి. ఇప్పుడు మిడిల్లో ఇలా ఒక లైన్ కొట్టుకొని మనకి 1.5 ఇంచులు ఇలా లోతు తీసుకొని చంకని ఇలా గీసేసుకోండి. మనకి ఇంకా బ్లౌజ్ అయితే మొత్తం గీసేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనకి చంక లూజు ఎంత ఉందనేది మనము ఆది బ్లౌజ్ని తీసుకొని కొలిచి చూద్దామండి, ఎంత వచ్చిందో చూద్దాము. మనకి కరెక్ట్గా పట్టుకొని లాగి పట్టుకొని చూడండి, అప్పుడే మనకి తెలుస్తుంది అన్నమాట. చూడండి, 7.5 ఇంచులు వచ్చిందనమాట మనకి చంక లూజు 7.5 ఇంచులు. ఇప్పుడు మనకి 1/2 ఇంచ్ ఖర్చుతో కలిపి 8 ఇంచులు రావాలి. చూసారా, కరెక్ట్గా మనకి
8 ఇంచులు వచ్చిందనమాట. అంటే పై వైపున మనకి షోల్డర్లో 1/2 ఇంచు ఖర్చుకు పోతుంది కదా, అందుకని పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు ఖర్చు. ఓకేనండి. మనకి ఇక్కడ లూజ్ వచ్చేసి ఖర్చు 1.5 ఇంచులు అనమాట. మీరు ఇలా రాసుకొని గీసుకున్నారనుకోండి మన క్లారిటీగా, అంటే నేను మీకు చెప్పడానికి నేను ఇలా క్లారిటీగా మీకు అర్థం అవటానికి ఇలా రాసి చెప్తున్నానండి. ఇంకా మనకి బ్యాక్ పార్ట్ మొత్తము ఆది బ్లౌజ్తో మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇంక మొత్తం కట్ చేసేసుకోండి. నేను మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి ప్లెయిన్ బ్లౌజ్ది, కావాలంటే చూడండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఝాన్సీ టైలర్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. ఓకేనండి. ఇప్పుడు మీరు ఎక్కడైతే మనము ఇలా లైన్స్ కొట్టుకున్నామో అంటే మనకి లూజ్ దగ్గర టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి మనకి మిడిల్లో డాట్ కోసము ఇలా ఒక లైన్ కొట్టుకొని ఇప్పుడు మనం 1/2 ఇంచ్ అంటే మనకి 1 ఇంచ్ కదా డాట్ కోసం తీసుకుంది, మిడిల్ ఇలా పెట్టుకొని పొడవు వచ్చేసి 3.5 ఇంచులు తీసుకొని ఇలా డాట్కి స్టిచ్ చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మొత్తం వచ్చినట్టే. టక్స్ పెట్టుకోండి, ప్రతి దాని దగ్గర మీరు టక్స్ పెట్టుకోండి. కొత్త వారికి చాలా గుర్తుంటుంది, పాతవారైనా సరే ఇలా టక్స్ పెట్టుకుంటామండి. అంటే బిగినర్స్ ఏంటంటే గుర్తుండిపోయేటట్టు చెప్తున్నాను. నేను ఈ 2 బ్లౌజులు కలిపి కట్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నాకు తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి మెడది కట్ చేసాం కదా, అది ఉక్సులు పట్టి కాజా పట్టికి వస్తుంది అనమాట. ఇప్పుడు మన హ్యాండ్కి వచ్చేసి 2 మడతల మీద ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేయండి. మనకి ఎన్ని మడతలు అవుతాయండి, అప్పుడు 4 మడతలు అవుతాయండి. అంటే 2 హ్యాండ్స్కి వస్తుంది అనమాట. ఓకేనండి. క్లాత్ సమంగా ఉండటానికి ఇలా కట్ చేయండి. ఇప్పుడు మనం ఖర్చు కోసము నేను 1.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉంది, లూజ్ ఎంత ఉంది అనేది ఇలా ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసి హ్యాండ్ని డ్రా చేసేయండి. ఖర్చుతో కలిపి తీసుకోండి. పై వైపున ఎక్కడ దాకా కుట్టుందో చూసి దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకోండి. ఇక్కడ కూడా అంతే, సేమ్ అలాగే కుట్టు ఎక్కడ దాకా ఉందో చూసుకొని ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కలుపుకోండి. అంతే హ్యాండ్కి వచ్చేస్తుందండి. ఇక్కడ నేను 1.5 ఇంచులు ఎందుకు పెట్టానంటేనండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం హ్యాండ్ పొడవు పెట్టుకోండి. పొడవు పెట్టుకుంటే మనకి వాళ్ళు వాష్ చేసినప్పుడు ఏమన్నా అది పైకి అంటే క్లాత్ షింకినా కూడా ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. మీరు ప్లెయిన్ బ్లౌజులు ఏవి ఇచ్చినా సరే ఒక 1/2 ఇంచ్ మీరు హ్యాండ్కి పొడవు పెట్టుకోండి. ఓకేనండి. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము. ఖర్చుకు 1.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇంకంతే హ్యాండ్ పొడవు అంతా లూజ్ అంతా డ్రా చేసేసుకున్నాము. ఆది బ్లౌజ్తోనే మనం అంతా కట్ చేస్తున్నామండి. టక్స్ పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనము కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, అది తీసుకొని ఇప్పుడు మనకి కరెక్ట్గా హ్యాండ్ సరిపోతుందా లేదా అనేది చూడండి. మనం టక్ పెట్టుకున్నాం కదా, హ్యాండ్ టక్ దగ్గర బ్యాక్ పార్ట్ టక్ దగ్గర ఇలా పెట్టేసుకొని చూసుకోండి. మనకి చూసారా ఎగస్ట్రా మనకి ఖర్చు ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు ఎగస్ట్రా వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మనకి ఇది వచ్చి 7.5 ఇంచులు కరెక్ట్గా వచ్చిందనమాట చంక లూజ్. ఓకేనండి. ఇప్పుడు హ్యాండ్కి లోతు తీసుకోండి 3/4 ఇంచ్. ఓకేనండి. అంటే హ్యాండ్ కటింగు. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్కి మీకు ఏంటంటేనండి ఆది బ్లౌజ్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ దగ్గర నుంచి డాట్ ఉంటుంది కదా, డాట్ను పట్టుకొని లాగండి. లాగితే సాగిందనుకోండి అది క్రాస్ కటింగ్, సాగకుండా స్ట్రైట్గా ఉందనుకోండి అది స్ట్రైట్ కటింగ్ అనమాట. అదొకటి చూసుకొని క్లారిటీగా మీరు స్ట్రైట్ కటింగ్ క్రాస్ కటింగ్ అనేది పెట్టుకొని చూసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి నేను ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట, అందుకని బ్యాక్ పార్ట్ని
ఇలా క్రాస్గా పెట్టాను అనమాట. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్గా పెట్టేసుకొని మొత్తం ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి. డ్రా చేసేసుకుంటే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసేసుకోవాలి, ఆది బ్లౌజ్తో ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేది మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. ఓకేనండి. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు కదా, 8.5 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ ఉక్సులు పట్టికెళ్ళి ఇలా ఎగస్ట్రా పెట్టుకోండి. నెక్కి వెళ్ళి ఇలా ఎగస్ట్రా పెట్టుకుంటే మనకి ఉక్సులు పట్టి కాసపట్టి వేసుకుంటాం కదా, ఖర్చులోకి పోతుంది అన్నమాట. అంతే. ఇంకా బ్యాక్ పార్ట్ మీద మనం ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుంటాం, అంతేనండి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ నెక్ని ఇలా పెట్టేసుకొని పైన ఖర్చు దగ్గర నుంచి బ్లౌజ్ని ఇలా పెట్టుకొని నెక్ ఎక్కడ దాకా ఉందో చూసుకొని, ఇదైతే పలక మీద వచ్చిందండి, మనకి రౌండ్ నెక్ కావాలన్నమాట. ఇలా రౌండ్ గీస్తున్నా నేను. ఆ కస్టమర్ చెప్పిందనమాట పలకొద్దు రౌండ్ పెట్టమని. ఓకేనండి. ఇప్పుడు చూడండి, డాట్ కోసము పైన షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని డాట్ పొడవు ఎంత ఉందనేది డాట్ దగ్గర ఇలా పట్టుకొని చూసి గట్టిగా లాక్కండి. ఇలా పట్టుకొని ఇలా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చంక దగ్గర నుంచి చూసారా, షేప్ బెల్ట్ దగ్గరికి ఖర్చు ఎంత పట్టుకుందో అక్కడ వాటికి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ గుర్తుల్ని ఒక లైన్ కొట్టేసి కలిపేద్దాము. ఓకేనండి. ఇప్పుడు టేప్ తీసుకొని ఇక్కడ మనం కావాలంటే 2 ఇంచులకి లేదా 1.5 ఇంచులకైనా సరే పైకి పెట్టుకొని వచ్చండి. ఎందుకంటే ఉక్సులు పట్టి పొడవు కావాలనుకుంటే 1.5 ఇంచులు పెట్టుకోండి. లేదు పొడవు ఎక్కువ వద్దు అనుకుంటే 2 ఇంచులు పెట్టుకోండి. ఓకేనా అండి. అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి. ఇక్కడైతే 1.5 ఇంచులకి పెట్టాను నేను బ్లౌజ్ని బట్టి. ఇప్పుడు చూడండి, డాట్ కోసము మనం 1/2 ఇంచ్ వదిలేసి ఎక్కడ దాకా అయితే కుట్టుందో ఆ కుట్టు బట్టికి ఇలా గుర్తు పెట్టుకోండి. ఇక్కడ సైడ్ను కూడా మనము ఇలా పట్టుకొని ఎక్కడ దాకా అయితే ఉందో అలా ఆ డాట్ లైన్ ఎక్కడ దాకా ఉందో స్టిచ్ చేసింది అక్కడ దాకా ఇలా పెట్టుకొని చూడండి. అలా పెట్టేసుకొని ఇప్పుడు మనం మిడిల్లో ఈ రెండింటి మధ్యలో మిడిల్లో మనము ఇలా గుర్తుపెట్టుకొని బ్లౌజ్ తీసుకొని డాట్ ఎంత పొడవు ఉందో చూసుకొని ఆ డాట్ పొడవుని ఇలా గుర్తుపెట్టేసుకోండి. ఓకేనండి. ఇంకా అంతే. మనం ఇక మిగతా 2 డాట్లను కూడా మనం ఈ డాట్కి మిడిల్లో వచ్చేటట్టు పెట్టుకోవటమేనమాట. చూడండి, ఇదైతే 5 ఇంచులు వచ్చింది, మిడిల్లో 2.5 ఇంచులకి ఇలా. ఇప్పుడు చూడండి, ఈ 2 డాట్ల మిడిల్లో నుంచి మనకి చంకలోకి ఇంకో డాట్ రావాలి. చూసారా, ఇలా వస్తేనే మీకు షేప్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి బాగా. ఇంకా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం వచ్చేసినట్టే అన్నమాట. ఎలా డ్రా చేసేసుకున్నామో అలానే మొత్తం కట్ చేసేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చేసి ఝాన్సీ టైలర్ అన్నమాట. ఇంకా నేను వీడియోలు కూడా పెట్టాను, కావాలంటే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ సైజ్ బ్లౌజ్ కావాలో కామెంట్లో తెలియచేయండి. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకున్నాం కదా, ఆ లోతుతో కలిపి కట్ చేసేసుకోండి. టక్స్ పెట్టుకోండి. ఎక్కడైనా సరే నేర్చుకునేవారు ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఓకేనండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనము నెక్ కోసము, ఇది మనకు వచ్చేసి రౌండ్ నెక్ కదా, మనకి క్రాస్ పీస్లే కావాలన్నమాట. నెక్ వేయటానికి ఇలా క్రాస్ కట్ చేసేసుకోండి. అది కూడా మనము 1.5 ఇంచులు ఉండేటట్టు ఇలా కట్ చేసేసుకుంటే నెక్కి మనము జాయిన్ చేసుకోవడానికి
బాగుంటుందన్నమాట. ఇలా క్రాస్ కట్ చేసేసుకోండి. అదే పలక మెడ అయితే స్ట్రైట్ కట్ చేసేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మనము నడుం బెల్ట్ అనమాట. మనము నడుం బెల్ట్కి ఇలా 1.5 ఇంచులు తీసుకోండి. తర్వాత షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ కోసము మనము ఆది జాకెట్ తీసుకొని ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డ్ చేయండి. అంటే మనకి షేప్ బెల్ట్ వచ్చేసి రెండింటికి కలిపి 2 వస్తాయన్నమాట. పై వైపున ఒకటి, లోపల వైపున ఒకటి. మిడిల్లో మనకు కావాలంటే మందంగా ఇంకొక లేయర్ వేసుకోవచ్చండి. షేప్ బెల్ట్ మందంగా కావాలంటే మీరు ఇంకా మందం క్లాత్ ఏదన్నా మధ్యలో ఆ రెండింటి మధ్యలో పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్ ఎలా ఉందో అలానే నేను డ్రా చేసేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఖర్చు కోసం ఇంతేనండి. ఇంకా మనకి షేప్ బెల్ట్, మెడపట్టి, తర్వాత ఉక్సులు కాజా పట్టి మొత్తం వచ్చేసినట్టే అనమాట. ఇంక ఇలా మీరు కట్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. అంతే అయిపోయింది.